నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నిఖిల్. సార్, ఈరోజు వైఎస్ఆర్సిపి అఫీషియల్ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామ్లా గారు, అందరికీ తెలుసు, గతంలో పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళి ఆల్రెడీ ఏదైతే గీతా గారు గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది. జస్ట్ మేము మెజారిటీ కోసం తిరుగుతున్నాం అన్నట్టు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇటీవలే ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి తోడేలు నక్క కథ చెప్పింది ఇదే శ్యామ్లా గారు. దాని తర్వాత ఏమైందో ఏమో గానీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయిపోయారు శ్యామ్లా గారు. సో ఇక్కడే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సార్, ఈరోజు శంకర్ శ్యామ్లా గారు మాట్లాడారు. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక అడుగడుగున రాష్ట్రంలో ఏదో ఒక అత్యాచారం జరుగుతుంది అన్నట్టు ఒక మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే, మాకు సత్తా లేకనే చంద్రబాబుకి మద్దతు ఇచ్చామని అక్కడ ఒక పెద్ద మనిషి అనడం జరిగింది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో. మీ పాలనలో కూడా సత్తా లేదని ప్రజలకు అర్థమైంది అని శంకర్ శ్యామ్లా గారు అన్నారు. ఏంటి కూటమి పాలనలో కూడా సత్తా లేదని. మాజీ సీఎం జగన్ గారు మహిళల కోసం ఎన్నో చట్టాలు తీసుకువచ్చారు కాబట్టి మహిళలు అరచేతితో హారతలు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే హాయ్ చెప్పే వాళ్ళు కూడా లేరు అని యాంకర్ శ్యామ్లా గారు చెప్తున్నారు. సో అరచేతిలో జగన్మోహన్ రెడ్డి గారికి దిష్టి తీసిన మహిళలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ముందు కనిపించినా కానీ హాయ్ చెప్పే పరిస్థితి కూడా లేదు. అంటే ఈ స్టేట్మెంట్స్ అనేది బహిరంగంగా చెప్పడం జరిగింది. ఒక గట్టి స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది ఇదే శ్యామ్లా గారు. ఇవి చూసిన తర్వాత మీకేమనిపించింది సార్, ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత? యాంకర్ శ్యామల గారికి అధికార ప్రతినిధి ఇచ్చారు. బట్ ఆమెకన్నా మహామహులు, హేమాహేనులు, సీనియర్లు చాలా మంది ఉంటుండగా ఆవిడికి ఎందుకు ఇచ్చారనేది పెద్ద డౌట్. సరే, ఇచ్చారు అనుకుందాం. మీరందరూ ఎలక్షన్స్ ముందు పిఠాపురం వెళ్ళి క్యాన్వాస్ చేయడం, తర్వాత రాజమండ్రి, పిఠాపురం రెండు ఊర్లోనే తిరిగారు ఆవిడ. ఇంకెక్కడ కూడా పెద్దగా క్యాన్వాస్ చేసినట్టు నాకు కనపడలేదు. చేస్తూ కూడా అప్పుడు కూడా ఇలాంటి కొన్ని అసత్యాలు చెప్పారు. ఎట్లా అంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంతవరకు ఎవరికి సాయం చేయడం నేను చూడనే లేదు, ఎక్కడ వినలేదు అన్నారు. సో అది చాలా సందర్భాల్లో చాలా మంది ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు, కానీ మిగతా వాళ్ళు చాలా మంది ఆర్టిస్టులు చాలా మంది చెప్పారు. మీరు ఎవరికి ఇప్పుడు గబ్బర్ సింగ్ గ్యాంగ్ తీసుకున్నా, గడ్డం గ్యాంగ్ తీసుకున్నా, ఎవరు తీసుకున్నా కూడా సినిమాలో చెప్పారు. గడ్డం గ్యాంగ్ ఎవరు తీసుకున్నా ఆయన ఇచ్చిన భిక్షండి, ఆయన ఇచ్చిన లైఫ్ అని చాలా చెప్పారు. ఈవిడ మాత్రం సింపుల్ గా అసలు ఆయన ఎవరికి సాయమే చేయలేదన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆఫ్ కోర్స్ ప్రతిపక్షం వేరే వేరే పార్టీ ఉన్నప్పుడు అలాగే మాట్లాడతారు. సో ఇప్పుడు కూడా నిన్న రాజమండ్రిలో వెళ్ళి ఒక హోటల్లో స్టే చేసినప్పుడు మన ఆవిడెవరు ఆవిడ పేరు మర్చిపోయారు, మాజీ చైర్మన్ గా చేశారు ఆవిడ. ఆవిడెవరో వచ్చి కలిశారు, ఆవిడకి పుష్పగుచ్చం ఇచ్చారు. తర్వాత భరత్ గారు కలిశారు, మాజీ ఎంపీ. ఆ ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ లా పెట్టి కూటమి ప్రభుత్వం అన్నిట్లోనూ ఫెయిల్ అయింది, ఎక్కడ సక్సెస్ అవ్వలేదు, దీని గురించి అసలు మాట్లాడుకోవడమే వేస్ట్, ఇవన్నీ కాకుండా మహిళలకు అసలు భద్రత కొరవైంది అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ. నిజంగా మహిళలకి భద్రత కొరవైతే ఈవిడ హైదరాబాద్ నుంచి రాజమండ్రి అట్లా ప్రయాణం చేసి అంత ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టగలగదా? అలా అంత ధైర్యంగా స్టేట్మెంట్లు ఇవ్వగలరు? ఇవ్వలేదు. నిజంగా భద్రత లేకపోతే అవి ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? వచ్చి గొడవ పెడతారు కదా. ఇదే ప్రభుత్వం మీద గత 5 ఏళ్ళలో ఎవ్వరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా వాళ్ళ మీద ఇమీడియట్ గా కేసులు పెట్టేసేవారు. ఇమీడియట్ గా కేసులు. ఈవెన్ స్థానికంగా ఎస్హెచ్ఓ స్థాయి వ్యక్తి, అంటే ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి కూడా వచ్చి వెంటనే ఆపేసి వాళ్ళకి హౌస్ అరెస్ట్ చేయడము, లేదంటే సాయంత్రం వరకు జైల్లో ఉండి కూర్చోబెట్టి పంపించడం అట్లా చేసేవారు. వాళ్ళని అడిగినా కూడా మా పైనుంచి ప్రజలు ఏమనుకోవద్దని అనేవారు పోలీసులు. సో ఇప్పుడు అలా చేయలేదు. నిజంగా అలా చేసేలా ఉంటే ఇప్పుడు అంత ఓపెన్ గా స్టేట్మెంట్. అండ్ మోర్ ఓవర్ వైసీపీకి మాట్లాడే మంచి స్పోక్స్ పర్సన్ లేరు. ఇంతకుముందు ఆవిడ ఉండేవారు కదా అధికార ప్రతినిధి, ఆవిడ కూడా రీసెంట్ గా అంటే ఒక 3 months బ్యాక్ రాజీనామా చేశారు. తర్వాత ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది, వెళ్ళారని కూడా అంటున్నారు. శివనాథ్ గారితో ప్రెస్ మీట్ పెట్టారు ఆవిడ కూడా, కేసినేని చిన్ని శివనాథ్. అవును. సో ఇట్లా ప్రతిది కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నప్పుడు పార్టీ కోసం మాట్లాడేవారు లేక
పార్టీలో నాయకులు కరువై ఇంకెవరితో ఒకరితో మాట్లాడించాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఈవిడ నిజంగా అధికార ప్రతినిధి అంటే ప్రభుత్వం పరం నుంచి ఏ పథకం రిలీజ్ అయినా లేదంటే ఏ డెవలప్మెంట్ గురించి ఇనాగ్రేట్ చేసినా ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. అలా మాట్లాడలేదు కదా ఆవిడ అధికార ప్రతినిధి అంటే. ఎప్పుడు ఇంతకుముందు 1 మంత్ దాకా ఎప్పుడో కనబడ్డారు, ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు. మళ్ళీ ఇవాళ ఏదో ఆ పర్సనల్ వర్క్ లేదా పార్టీ పిలిచిందనో వెళ్ళారు, రాజమండ్రిలో ఒక హోటల్లో స్టే చేశారు, నెక్స్ట్ డే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇది కాదు అధికార ప్రతినిధి అంటే. అండ్ ఓకే. మోర్ ఓవర్ ఏదైతే పథకాల గురించి మాట్లాడుతున్నా ఎంతసేపు పథకాల గురించి మాట్లాడుతున్నా అంటే పథకాలు వద్దనుకునే కదా ఓడించింది ఫస్ట్ థింగ్. అవును. బట్ ఇప్పటికీ పథకాలకి కక్కుర్తి పడే వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. సో వాళ్ళు ఎలాగూ దాన్ని వైసీపీ వచ్చే బాగుంటది, మాకు కూర్చోబెట్టి తాగిపెట్టేవారు తినబెట్టేవారు అనుకున్న వాళ్ళందరూ పథకాలు కోరుకుంటారు. సో అది ఎవరైతే బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, బాగాలేదు పరిస్థితి అనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు? కేవలం ఆ డబ్బుల మీదే ఆధారపడి బతికేవాళ్ళు, కష్టపడి ఒళ్ళొంచకుండా పనిచేయడానికి ఇష్టపడని వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. ఉమ్. కాకపోతే కూటమి ప్రభుత్వంలో కూడా ఏవైతే పథకాలు అనౌన్స్ చేసేసిందో దాన్ని స్టార్టింగ్ లో దాన్ని ఏమంటారు హైబ్రిడ్ మోడల్లో ముందు కొంతసేపు ఇంప్లిమెంట్ చేసి దీంట్లో మైనస్లు ఇవి దీంట్లో ప్లస్లు ఇవి అని వాళ్ళకి వేలెత్తి చూపించేలా చేసి ఉంటే బాగుంటది. అలా చేయట్లేదు ఓకే. ఇన్ ద సెన్స్ అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అసలు పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణలో ఫ్రీ బస్ ఆప్షన్ పెట్టారు. పెట్టిన మరుక్షణము ఆటో డ్రైవర్లు ధర్నా, దానికి బీఆర్ఎస్ వాళ్ళు మద్దతు. మరోవైపు కేటీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకి ఒక ఆటో మీద వెళ్ళడం, ఆటో వాళ్ళకి ఆదరణ కరువైంది, ఆటో వాళ్ళకి వృత్తి దొరకట్లేదు, ఒకవైపు మెట్రో ఒకవైపు ఆర్టీసీ ఫ్రీ బస్సుల వల్ల ఆటోలు ఎవరు ఎక్కట్లేదు, వాళ్ళు బతకడమే కష్టం అయిపోతుందని చెప్పి ఇదే కేటీఆర్ గారు ఆటో వాళ్ళకి మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి యాంటీగా రియాక్ట్ చేశారు. సో ఇప్పుడు రేపు పొద్దున ఇదే ఫ్రీ బస్ ఇస్తే ఈ వైసీపీ వాళ్ళు ఏమంటారు తెలుసా? మా ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి, మా ర్యాపిడ్ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇట్లాంటి పరిస్థితుల వల్ల వీరందరూ నష్టపోతున్నారు. మరి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అదే మీరు ఆటో వాళ్ళని మళ్ళీ వెనక్కేసుకుని వస్తారు. వస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైతే పథకాలు ఫ్రీ బస్సు ఎందుకు ఇవ్వలేదు అని అడిగిస్తున్నారో ఈ అధికార ప్రతినిధి శ్యామలా గారో లేకపోతే ఇంకెవరు రోజా గారో వాళ్ళతో మాట్లాడిస్తున్నారో, రేపు పొద్దున ఒకవేళ ఫ్రీ బస్ అనౌన్స్ చేస్తే నెక్స్ట్ ఆటో వాళ్ళతో వెనకేసుకొస్తాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. అంటే రాడు ఇక్కడ కానీ నాకు మళ్ళీ ఇంకో ఎవరు కూడా పాయింట్ ఇక్కడ నాకు ఇంకో పాయింట్ కూడా ఒకటి డౌట్ వచ్చింది సార్. కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్. ఇప్పుడు గతంలో మీరే చెప్పారు, ఇప్పుడు కేటీఆర్ గారు ఆటో ఎక్కి అసెంబ్లీకి వచ్చారని చెప్పేసి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారు కదా. సో అదే బ్రౌన్ కలర్ చొక్కా వేసుకొని మీకు నేను 10,000 ఇచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆటో వేసుకొని ఎక్కడన్నా తిరిగి ధర్నాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కదా ప్రచారంలో. ఖచ్చితంగా మీకు అదే నేను 10,000 ఇచ్చాను అన్నట్టుగానే ఆ రకంగా చెప్పేటట్టున్నారు. కట్ చేస్తే మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు మహిళల దగ్గరికి వెళ్ళి మీకు ఫ్రీ బస్ ఉన్నారు, ఫ్రీ బస్ ఇవ్వలేదు, నేను వచ్చాక ఇస్తాను. అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇది ఆ, అది చేస్తే ఇది వాస్తవం కళ ముందు కనిపిస్తుందా మనకి? అదే అంటున్నాను. ఒకవేళ అలా జరిగితే ఖచ్చితంగా అప్పుడు ప్రాక్టికల్ గా అర్థమయ్యేది. బట్ వీళ్ళేం చేశారు, అలాంటి ఉన్నాయి పక్క రాష్ట్రాలు కూడా ఎదుర్కొంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత ఆయన ఎవరు సుభాష్ గారు, మంత్రి సుభాష్ గారితో మాట్లాడి కమిటీ వేసిన తర్వాత సార్ ఇది పరిస్థితి, ఇది లోటుపాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పటికే ఆర్టీసీ ఇన్ని నష్టాల్లో ఉంది, మనం అనుకున్నట్టుగా దీన్ని ఇవ్వగలిగితే ఈ సమస్యలు వస్తాయి. మళ్ళీ ఆటో వాళ్ళ నుంచి షేర్ ఆటో వాళ్ళు లేదా ఈ ర్యాపిడో లాంటి ఓబర్ ర్యాపిడో లాంటి సిటీలు అంటే వైజాగ్, తిరుపతి, విజయవాడ, గుంటూరు ఇలాంటి సిటీస్ లో ఉండే ఇబ్బందులు కూడా చాలా మందికి వాళ్ళు పట్టుకొట్టినట్టు అవుతుంది. కాబట్టి దీని గురించి ఆలోచించుకోవాలని అంటే అప్పటికి కూటమిలో కొంతమంది పెద్దలు ఏం సజెస్ట్ చేశారంటే ఫ్రీ బస్ ఇవ్వండి, కేవలం ఒక పల్లి వెలుగు లేదా ఒక మోస్తరుగా ఉద్యోగం చేసుకుంటున్న ప్రైవేట్ ఉద్యోగం కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న మహిళలకు మాత్రమే ఇవ్వండి, అందరికీ ఇచ్చే ఆప్షన్ అయితే పెట్టద్దు, దీంట్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వండి అన్నట్టుగా కొంతమంది పెద్దలు కూడా సజెస్ట్ చేశారట. సో మళ్ళీ ఒకవేళ అలా చేసిన అంటే వాళ్ళ అప్పుడు మళ్ళీ మహిళలు ఏమంటారు, ఉద్యోగం చేసుకున్న వాళ్ళు ఎలాగో సంపాదించుకుంటున్నారు, సంపాదించుకున్న వాళ్ళు ఎలాగో టికెట్ తీసుకోగలుగుతారు, సంపాదన లేదు కాబట్టి నేనే టికెట్ తీసుకోలేను కాబట్టి నాకు ఫ్రీ ఇవ్వండి అంటారు వీళ్ళు.
ఓకే. అంటే ఈ ప్రభుత్వం ఏం చేసినా తప్పు పట్టే ప్రతిపక్షం ఉంది కాబట్టి, అంటే అక్కసుతో ఎట్లాగో ఘోర పరాభవం 11 సీట్లకే పరిమితం అయింది కాబట్టి ఇంకా తట్టుకోలేక వారలేక వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినా అది చెప్తారు, చేయకపోయినా ఇంకో యాంగిల్ చూసుకుంటారు. వాళ్ళ పని ఏంటంటే ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయో వెతికి పట్టుకోవడమే పని. సో ఇప్పుడు శ్యామలా గారు అవ్వచ్చు, భరత్ అవ్వచ్చు, అంబటి రాంబాబు గారు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఆ విధంగా చేయడమే వాళ్ళ పని ఉంటుంది తప్ప మరోలా కాదు. మరొకటి ఎవరెవరు ఎమ్మెల్సీ ఏదో ఎస్, చెప్పారంటే వరుడు వరుడు కళ్యాణ్, వరదు కళ్యాణి గారు కళ్యాణ్ కూడా గారు, వరుడు కూటమి కళ్యాణ్. ప్రభుత్వం మహిళలంటే నిర్లక్ష్యమా, మహిళా ప్రాణాలకు ఆందోళన రక్షణ ఉందా, ఆడవాళ్ళ జోలికి వస్తే తాట తీస్తానని చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు దీపక్ తాట తీయలేదు? ఇంకోటి ఏంటంటే టీడీపీ వాళ్ళు అయితే వదిలేస్తారా అన్నట్టుగానే ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ చెప్పడం జరిగింది. అదే టీడీపీ వాళ్ళు అయితే వదిలేస్తారా అన్నట్టుగానే ఆయన క్వశ్చన్ చేయడం జరుగుతుంది కళ్యాణి గారు. సో కళ్యాణి గారు స్టేట్మెంట్ ఇప్పుడు ఎలా చూసుకోవచ్చు సార్? ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు అన్నట్టు వరుడు చేసుకోవచ్చా? వరుడు కళ్యాణ్ గారు కదా అంటారు. ప్రభుత్వం మీద టార్గెట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ బాబు గారు, రెండోది పవన్ కళ్యాణ్ గారు, మూడోది లోకేష్ గారు, నాలుగవది అనిత గారు. ఎట్లాగో మహిళ, ఒక మహిళ ఉంది, ఏమి ఐదోది రెడ్ బుక్. చేయలేకపోతున్నారు. ఐదవది రెడ్ బుక్ కమిషన్. సో ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి వరదు కళ్యాణి కూడా విమర్శిస్తున్నారు కాదనట్లేదు. దానికి మళ్ళీ మంత్రులు ఎవరో కౌంటర్ ఇస్తే మళ్ళీ సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే యాప్ తీసుకొచ్చామని అన్నారో ఆ యాప్ గత ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేశారు, చేయలేదు. ఇప్పుడు ఉన్న హోంమంత్రి అంతే కదా ఆ యాప్ ఇంప్లిమెంట్ ఎలా చేస్తున్నారంటే ఈవెన్ ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా యాప్ పనిచేసేలాగా, ఒక నార్మల్ మెసేజ్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా, దాన్ని ఏమంటారు, ప్రమోషనల్ ఎస్ఎంఎస్ ఆప్షన్ ఉంటుంది. ఎస్ఎంఎస్ ఆప్షన్ వచ్చేలాగా ఎస్ఓఎస్. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆండ్రాయిడ్ కానీ యాపిల్ లో కానీ చేయాలని చూస్తున్నారు. సో అది ఇంప్లిమెంట్ ఇప్పుడు ఒక్కొక్కటిగా డెవలప్ చేస్తున్న కొద్దీ వీళ్ళకి ఏంటంటే చాలా విమర్శలు వస్తున్నాయి. కాకపోతే కూటమి ప్రభుత్వం ఈ విమర్శలు పట్టించుకోవట్లేదు. ఆ యాప్ డెవలప్ చేయాలి, రాజధాని బేస్ని డెవలప్ చేయాలి. రీసెంట్ గా P4 లాంచ్ చేశారు. అవును. పబ్లిక్, ప్రైవేటు, ప్రభుత్వము, అన్ని పీపుల్, మొత్తం అన్ని అవును. అన్ని పెట్టారు. అంటే ప్రతి దాంట్లో కూడా ఈ నలుగురు భాగస్వామ్యం అయితేనే ముందుకెళ్తుంది అనే ఉద్దేశంలో ఇంప్లిమెంట్ చేశారు. చూద్దాం మరి ఎటువంటి ఫలాలు ఇస్తుందో. ముందు ఆయన ఐటీ గురించి వెంపర్లాడినప్పుడు కూడా ఇలాగే అన్నారు కదా, పిచ్చోడు అన్నారు. ఇది సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా నాకు తెలిసి సోకాల్డ్ ఈనాడు, ఇప్పుడు ఏదైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి, వైసీపీ తిడుతుంది కదా టీడీపీ ఏదో ఫేవర్ అన్నట్టు, అందులో చేసే సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క చర్యలు తప్పుపట్టిన వాళ్ళు. ఆ, అవును. కానీ ఇప్పుడు అదే తిండి పెడుతుంది, అదే కావాలి, ఐటీ కావాలి, ఐటీ కావాలని అడుగుతుంది. సో మనిషి అన్నవాడు ఓపిక లేదు ఇవాళ రేపు. డైరెక్ట్ గా విత్తనం నాటగానే దానికి ఫలాలు వచ్చేయాలి, తినేయాలి. అవును. ఇకపోతే వైసీపీ అంటారా, ప్రతిది కూడా యాంటీయే. ఇప్పుడు ఏది చేసినా మనిషిని మనిషిలా చూడాలి, మనిషిని మనిషిలా బతకగలగాలంటే ఆ సొంత కాలం మీద నిలబడగలగాలి. ఈ పథకాలతో ఎన్నాళ్ళు అవుతుంది, ఎన్నాళ్ళు అవును. బతుకుతారు? ఒక బంగ్లాదేశ్, ఒక పాకిస్తాన్, ఒక శ్రీలంక, ఇవన్నీ నెక్స్ట్ అలాగే తయారయ్యాయి. మనం కూడా అలా తయారైపోవాలా? ఒక్క ఆలోచించగా, ఎవడో ఏదో అన్నాడంటే ఒక సారా ప్యాకెట్ కోసం 500 రూపాయల కోసం జై జగన్ అని అనేసి ఇది ఎంత రాంగ్ అంటే ఎట్లా? ఇప్పుడు పైగా ఎవరైతే పథకాల మీద ఆధారపడ్డారో వాళ్ళే ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, వ్యతిరేకత వచ్చేసిందని చెప్తున్నారు. ఆ ఉమ్. ఒక్క సెక్టార్ లో కాదు కదా, మిగతా అన్ని సెక్టార్లు కదా. అవును. ప్రభుత్వ ఉద్యోగి 2వ తేదీ కల్లా జీతాలు తీసుకుంటున్నారు, ఒకటి ఆ రెండు. గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు బాబు 2 కాదు 10వ తేదీకైనా జీతాలు వస్తే చాలురా బాబు అనుకునే పరిస్థితి. ఇప్పుడు అది లేదే. అది కాకుండా రీసెంట్ గా 6,200 కోట్లు ఉద్యోగుల బకాయిలు కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది, ఉమ్. వితౌట్ ఎనీ ఇన్కమ్ సోర్స్, వితౌట్ ఎనీ రెవెన్యూ. ఇవెవరు ఆలోచించరండి. అవును. మా ప్రజలు మాకు ఇచ్చింది ఏదో దాచుంచినట్టు. ఓకే. అంటే శ్యామలా గారు లాంటి వాళ్ళు ఏమంటే మాజీ మంత్రులు మాటలని పట్టించుకోవట్లేదు. అవును. అధికార ప్రతినిధి ఏదో యాంకర్ శ్యామల అంటే ఎవరు పట్టించుకుంటారు?
ఓకే. మనం వైట్ పేపర్ అంతా వదిలేసి నల్ల మచ్చ వెతుకుతూ ఉంటారు. వాళ్ళు వెతికినా వీళ్ళు పట్టించుకోరు. పట్టించుకుంటే మళ్ళీ వీళ్ళు హైలైట్ అయిపోతారు, శ్యామల లాంటి వాళ్ళు. ఓకే. అందుకే ప్రభుత్వం పట్టించుకోరు. అది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మార్కన్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.